హలో దిగాస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ rkbangari. సో ఈరోజు మనం హానోయ్లో ఒక హోటల్ అయితే ఉన్నాం. హోటల్ పేరు అయితే నాకు గుర్తులేదు, కిందకి వెళ్ళి చూపిస్తా. పేరు పలకనికి రావట్లేదా. అండ్ నిన్న నైట్ యాక్చువల్గా నేను చెప్పాను కదా, నిన్న ఈరోజు ఈ టైంకి నేను ఇండియాలో ఉండాలి, మన చెన్నైలో నుంచి మన డ్రైవర్ తీసుకుని ఈ పాటికి నేను వెళ్ళిపోతూ ఉండాలి హైదరాబాద్కి. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే బ్రోని కలవడానికి వచ్చిన రంజిత్ అండ్ వీల్స్ మన ఇండియా హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకి సైకిల్ పని వెళ్తున్నాడు. సో మధ్యలో మయన్మార్ అయినది, ఇంకా వాళ్ళ కంట్రీకి గొడవలు అవుతున్నాయి కాబట్టి క్లోజ్ అయిపోయింది. లేదంటే మయన్మార్ నుండి వెళ్ళాలి. ఆల్రెడీ మనం చైనా బార్డర్ వెళ్ళినప్పుడు మయన్మార్ దాకా వెళ్ళాము. సో దట్ అది క్లోజ్ ఉంది, 2 years 3 years నుండి ఇంకా క్లోజ్ ఉంది అని చెప్పేసి. సో మనం అది దాటాలి అని అంటే అది ఒక్కటి దాటాలి. సో ఆడదాకా ఎట్లా వెళ్ళాం, ఇంకా ఛాన్స్ లేనప్పుడు ఏం చేస్తామని చెప్పేసి వియత్నాంకి అయితే డైరెక్ట్ ఫ్లై అయిపోయాడు. డ్రోన్ క్రాష్ అయిపోయింది. ఫస్ట్ డ్రోన్ దగ్గరికి వెళ్తాం. సో అది అయిపోయిన తర్వాత బైక్ ఒకరికి రెంట్కి అడుగుతాం. మన ప్రైజ్లో ఉంటే మాత్రం రెంట్ తీసుకుని డైరెక్ట్గా బైక్ పైన లోకల్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తాం. అలాంటి మొత్తానికి అయితే ఒక షాప్ అయితే వచ్చినాం, DJI సర్వీస్. ఈ లొకేషన్ వచ్చేసి NGO 121 థాయ్ హాయ్ అనే ప్లేస్లో. అంటే నేను లొకేషన్ డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇన్ ఫ్యూచర్ ఎవరికైనా DJI అంటే మన లైక్ డ్రోన్ కానీ లేకపోతే గోప్రోస్ కానీ DJIకి సంబంధించిన ఏమి రిపేర్ ఉన్నా కంప్లీట్ సర్వీస్ ఉంటుంది. ఇక్కడ కాదు, మీరు వియత్నాంలో ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా, లైక్ హోచిమిన్ సిటీకి వెళ్ళినా కానీ, హానోయ్, హాలాంగ్ బే, నార్త్కి వెళ్ళినా సౌత్కి వెళ్ళినా జస్ట్ వాట్సాప్లో లైక్ గూగుల్లో సెర్చ్ చేయండి, DJI సర్వీస్ స్టేషన్ ఇన్ నియర్ మీ అని టైప్ చేయండి, మీకు వస్తుంది. ఇక్కడ హానోయ్లో మాత్రం ఈ ప్లేస్, ఈ లొకేషన్ నేను క్లియర్గా ఇస్తాను. డైరెక్ట్ రావచ్చు. లోపల వాళ్ళు చెక్ చేస్తున్న డ్రోన్ని వెళ్ళి చూద్దాం. DJI సర్వీస్ గల్లీ ఇట్లుంది మొత్తం బైక్స్ తోటి. చెకింగ్ జరుగుతుందా? అదేమో రాసింది. లెఫ్ట్ బ్యాక్ లెగ్గా ఇది ఏంటంటే ఫామ్ ఫిల్ చేయమన్నారు. రంజిత్ వస్తావా? ఫిల్ చేద్దా, ఫామ్ ఫిల్ చేయి. కస్టమర్ నేమ్, అడ్రస్ అందరి దగ్గర రాసాయి. టాప్ చిన్నదైనా కూడా బాగానే ఉన్నాయి ఐటమ్స్. ఇది బాగానే ఉంది. DJI అవాటా ఇది ఒకటి. ఈ మోడల్ వేరు, ఈ మోడల్ కొంచెం హెవీగా ఉంది, ఈ మోడల్ నార్మల్ ఉంది. సూపర్. కెమెరాస్ ఉన్నాయి. అండ్ గింబల్, క్రేన్, DJI క్రేన్స్. మునిన్ అదే రోనిన్ క్రేన్ అంటారు దీన్ని. ఉందా? ఓకే, సూపర్. Actually, when is this broken? After I fly this, problem is only the this, shoulder. This shoulder. That's it. This is you maybe come from this one, or module boss and ESC boss. Yes. ఆల్రెడీ మొత్తం ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. అండ్ మొత్తం మనకైతే ఒక చిన్న ఫామ్ ఇచ్చినారు. ఈరోజు ఈవినింగ్ 4 వరకు అయిపోతుంది మ్యాక్సిమం అన్నారు. ఓన్లీ వింగ్ ప్రాబ్లం అయితే వింగ్ చేంజ్ చేస్తారు పార్ట్. లేదు ECU అంటే లోపల ఏమైనా మదర్ బోర్డ్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఇంకొంచెం మొత్తం చెక్ చేస్తారు ఇన్డెప్త్గా. సో ఏం ప్రాబ్లం చెప్తారు మనకి క్లియర్గా ఫోన్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ. సో బాగానే రంజిత్ ఈజీగా 10,000 పైన అయ్యేటట్టున్నది. ఇంకా వింగ్ ఒకటి అయితే 10,000, మళ్ళీ ఇంకా ECU మదర్ బోర్డు లాంటి ప్రాబ్లమ్ వస్తే 20,000 దాటిపోతాయి. We got 3 second hand. So Flymore combo. No, these are the basic ones. Okay. DJI Mini. DJI Mini 6 million. FE. 6 million అంటే 21,000, 22,000. But DJI Mini 22,000 ka. SC. DJI Mini SC. Okay. The basic version plus the bag. Yeah. Bag is 5,000 actually. This one? Same. With only one battery? Yep. The 3 product is the base one. Okay, the base. Okay, no, తీసుకోవాలనుకుంటే కదా. 21,000 కి వాడు డ్రోన్ వచ్చి బాబు. So కొత్త ఉంది. How much? See, if I take this one, I'll get one battery, right? Yes. This one only have one battery. This one? Yes, Same one battery. So how much discount I'll get if I take this one? But tell me, I need 2 batteries with this. 2 batteries, extra 2 battery. 1 battery. No, I want to buy extra battery.
I want to buy extra battery. Just if you want to buy extra battery, I will discount 20%. Okay. How much for one battery cost? 1 million. 1 million. Yes. So 20% you are giving 800. One battery equals 800,000 tons. I don't understand. Okay. Now you said 1 million for one battery. Yes. Also you said 20% discount. 20? 20% discount. You want 20%? 20% discount. Only yes. So one battery equals 800,000 tons. Yes. 800,000 and one more 800,000. 16. 1.6 million. 1.6 million. Yeah. One battery, yes. Okay. One battery. అంటే 7.6 million. So 7.6 million అంటే ఆల్మోస్ట్ 28 వరకు వస్తుంది. 28,000 కి వస్తుంది మొత్తం. ఫ్లైమోర్ కాంబో. ఫ్లైమోర్ కాంబో కొత్తది ఎంత ఉంది? కొత్తది వాట్ ఇస్ ద బ్రాండ్ న్యూ ప్రైస్ దిస్ వన్? Line new. Yes, line new. బ్రాండ్ న్యూ హౌ మచ్ కాస్ట్? Yeah, discontinued. Discontinued. Okay. Yes. I see. అయిపోయింది. The last time we sell it, the brand new prime of about 10 million. 10 million. Yes. అంటే 6 million అంటే 3 million దాకా తగ్గుతుంది. ఫైనల్గా అయితే 10 నుంచి 20,000 దాకా అయ్యేటట్టు ఉన్నాయి. ఓన్లీ వింగ్ ఒకటి అదే షోల్డర్ ఒకటి పోయిందంటే 10,000 లోపు అయితే క్లోజ్ అయిపోతుంది. ఇంకా తక్కువనే అవుతుంది. ఎందుకంటే చాలా ఎలక్ట్రానిక్ గూడ్స్ క్లోత్స్ వియట్నాంలో చాలా చీప్. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఈ డ్రోన్స్ ఇవన్నీ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యి యూఎస్కి వెళ్ళిపోతాయి. డ్రోన్స్, హెడ్ ఫోన్స్ మనం పెట్టుకుంటాం ఇవన్నీ బ్లూటూత్లు ఇవన్నీ సామ్సంగ్లు ఫోన్లు ఇవన్నీ ఏంటంటే అక్కడికి వెళ్ళి యూఎస్ నుంచి మా వాళ్ళు అంటే అప్పుడప్పుడు మా అన్న పంపిస్తారు హెడ్ ఫోన్స్ అవ్వడు బట్టి మేడ్ ఇన్ వియట్నాం ఉంటుంది. కానీ కొన్ని బ్రాండ్స్ పంపిస్తారు ఇది షర్ట్స్ కానీ ట్రౌజర్స్ కానీ మేడ్ ఇన్ వియట్నాం ఉంటుంది. అక్కడ నుంచి మొత్తం రౌండ్ ట్రిప్ అయిపోతుంది. ఇక్కడ నుంచి పోయి అక్కడికి రౌండ్ ట్రిప్. కానీ ఏదో మనకు బెనిఫిట్ వస్తుంది. కానీ ఏదో వాళ్ళ ప్రేమతోటి వాళ్ళు ఇస్తారు నాకు షర్ట్లు అవార్డు బట్టి. సో ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనాలనుకుంటే ఒకటి దుబాయ్, దాని తర్వాత వియట్నామే. దుబాయ్ కానీ ఇక్కడ చీప్ ఇంకా చీప్ ఉంటుంది. దుబాయ్ వన్ ఇంకొంచెము బార్గెన్ చేస్తే ఇంకొంచెం తక్కువనే వస్తాయి. అంటే ఇక్కడ చీప్ ఉంది బాబు. ఒక 4-5 షాపులు అడిగితే మనకు తెలుస్తుంది ప్రైస్ ట్యాగ్. దెన్ మనం బార్గెన్ చేసి కొంచెం మంచిగా తీసుకోవచ్చు. ఏమంటాం? ఇది మందుల షాప్ అంతా చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అయింది. బ్రో మన ఆర్కే బంగారు బ్రో ఏం చేసిందంటే ఒక 90,000 రూపాయల పైన బాటిల్ అయితే వియట్నాంలో అడుగుపెట్టిన వెంటనే ఏమైనా మనం డ్రింక్ చేయాలన్నా కూల్ డ్రింక్ అయినా కాఫీ అయినా మందు అయినా ఏదైనా వీళ్ళు ఐస్ క్రీమ్స్ బాగా యూజ్ చేస్తారు. ఈవెన్ బీర్లలో కూడా ఐస్ క్రీమ్స్ యూజ్ చేస్తారు. ప్రస్తుతం అయితే మేము ఒక జ్యూస్ ఆర్డర్ చేసినాం. జ్యూస్లో ఐస్ క్రీమ్స్ కామనే, బట్ బీర్లలో ఎప్పుడైనా విన్నారా, చూసినారా ఎప్పుడన్నా? చూడండి వచ్చింది ఆల్మోస్ట్ అలా ఫినిష్ చేసినాం. అదే మనడు లైవ్లో ఉన్నాడు కాబట్టి నేను డిస్టర్బ్ చేయలేదు, అందుకని ఆల్మోస్ట్ అలా వచ్చింది లైవ్. ఏం కదా 249 అనమాట బిల్లు. ఇంకా 6,000 రిటర్న్ అయితే ఇస్తారు. చూద్దాం 1,000. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, కన్ఫ్యూజ్డ్. వియట్నాం అమ్మాయి కన్ఫ్యూజ్ అయిపోయింది. హోలట్ మన బిల్ వచ్చేసి బ్యానాన్ హ్యాండ్కాక్ 37,000. 2 వన్ వాట్ టాప్ క్యామ్ 99,000. ట్రాచాన్ ట్రెయిన్ థాంగ్ 18,000. నొకమ్ థాంగ్ 25,000. మొత్తం ఓవరాల్గా 2,14,000. టైం వచ్చేసి 4:30 అవుతుంది. వీళ్ళు మాకు 4 o'clock చేశారు. ఎగ్జాక్ట్లీ 4 అంటే 4కి చేశారు అనమాట. డ్రోన్ అయిపోయింది, ఫిక్స్ చేసాము. ఓన్లీ ఆ వింగ్ అయితే ఏదైతే ఉంటుందో ఆ షోల్డర్, బ్యాక్ షోల్డర్, లెఫ్ట్ బ్యాక్ షోల్డర్ ఏదైతే ఉంటుందో అది ఫిక్స్ చేసాము. 1.3 million అన్నారు అనమాట బిల్లు. తిరిగిన పార్టీ ఇది అనమాట. దీనివల్ల కంప్లీట్ ఎగరగలిగిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చెక్ చేస్తున్నారు. అది కొత్త ఫిక్స్ చేసింది. ఇది లెఫ్ట్ బ్యాక్ ఆర్మ్ కదా, లెఫ్ట్ బ్యాక్ ఆర్మ్. సో ఫిక్సింగ్ అయితే అయిపోయింది. ఒకసారి చెక్ చేస్తున్నారు. జస్ట్
మామూలు ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 5-10 మీటర్ పైకి లేపి చూస్తారు. బయట ఎందుకంటే వర్షం పడుతుంది. ఆల్రెడీ బ్రో ఓకేనా? Till the gimbal? Gimbal. Okay. Gimbal. Okay. Gimbal is working. Super. Okay. Yeah. Super. Okay. మనకి 1.3 million ఛార్జ్ అయింది. ఇది ఎందుకు? ఇది రిపేరేషన్ కదా వింగ్ పెట్టినందుకు. అండ్ హాఫ్ అంటే 700K అయితే క్యాష్ పే చేసినాం, మిగతాది కార్డ్తో పే చేస్తున్నాం. అండ్ సో గాయస్ ఇప్పుడు మనకి బిల్ వేసి 1.3 million అయితే బిల్ వేసాం. సో ఇదైతే 1.3లో 6 million అయితే క్యాష్ అయితే పే చేస్తున్నా, డాలర్ యాక్సెప్ట్ చేయనున్నాను. అక్కడ ఇంకా $200 మాత్రమే ఉన్నాయి. అంటే $200 I'm just thinking. Actually, I want this one only. You need to. Maybe సో కాబట్టి at the better camera. మిగతా $200 మళ్ళీ ఇతనికి But just make it 8 now, bro. Yeah, we only test this guy for you 200. అయిపోయింది. No, make it 8. No. Make it 8. I'll take it. The one unbrotherly is the April 2. Yeah. They have Sign. Okay. సైన్. సో 600K కి మనం సైన్ చేయాలి. అది క్రెడిట్ కార్డా బ్రో? మా కార్డు నా దగ్గర ఉండే, తెచ్చుకుంటే అయిపోయింది. నాకు డెబిట్ కార్డా క్రెడిట్ కార్డా? ఓకే డన్. ఇది అంతకుముందు హిస్టరీస్ దిగిన 98,000, ఇప్పుడు ఒక $600 ఒక 1,400, ఎంతో 1,200-1,400 విత్ చార్జెస్. అంతేనా? ఈజీ అయిపోతుంది, ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు. క్రెడిట్ కార్డ్ తెచ్చుకుంటే చాలు, కొంచెం బిల్స్ పడతాయి అని మనం వర్కౌట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఆల్రెడీ మొత్తానికి అయితే పే చేసినాం. సగం 700K వచ్చేసి క్యాష్ పే చేసినాం, మిగతా 600K వచ్చేసి స్వైప్ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసినాం. అండ్ బిల్ తీసుకున్నాం. మొత్తం 1.3 million అయింది. సో సూపర్. పని కూడా తొందరగా అయిపోయింది. యాక్చువల్గా రేపు ఇస్తాను కదా, ఈరోజు ఇచ్చేసినారు. గుడ్ థింగ్. ముందు ఇస్తా అని చెప్పి పోవడం, మళ్ళీ మనకి డిసప్పాయింట్మెంట్ వాడు రేపు అన్నాడు. బరాబర్ 4 గానే ఫోన్ చేశాను. సో అది బిల్లు రాస్తున్నాడు. బిల్లు తీసుకొని వెళ్ళిపోవడం. ఇక ఈరోజు నైట్ లైఫ్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. రేపు మంచిగా దుందా ఉంటుంది. మనకైతే బిల్ వచ్చేసింది. హోటాన్ బ్యాన్లీ. అండ్ డెఫినెట్లీ వీఆర్ సాటిస్ఫైడ్ విత్ ద సర్వీస్. ఎందుకంటే టైం యాక్చువల్గా రేపు ఇస్తా అన్నారు, బట్ టుడే ఓన్లీ వీ గాట్ ఇట్. సో ఫుల్లీ సాటిస్ఫైడ్. ఏమంటారు? రేపు ఇస్తా అన్నారు, బట్ ఈరోజు ఇచ్చేసినారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. I thought we will get tomorrow, but we got today itself. It's a good thing, so that we can start tomorrow morning to Hanjians. Okay, bye. ఒక షాప్ వేర్ వచ్చినాము అండ్ వీళ్ళకి అర్థం కావట్లేదు, ఇంగ్లీష్ రావట్లేదు. Head southwest, then make a U-turn. సో ఏంటంటే మనము మెన్యూ కార్డు ఉంది, మెన్యూ కార్డులో చూసుకొని మనం చెప్తే అయిపోతుంది. కాకపోతే ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ఉంది, ఫ్రెష్ మిల్క్ టీ విత్ కోకోనట్, ఇవన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి. ఫ్రెష్ మిల్క్ విత్ కోకోనట్, దిస్ వన్ చాకోమింట్. అది ఫ్రెష్ మిల్క్ టీ విత్ చాకోమింట్. కోకోనట్ అంటే నీకు మీడియం కావాలా, లార్జ్ కావాలా? నేమ్ ఐ రంజిత్. You can try mango oolong. Mango oolong. Okay. Where is that? Where is the mango oolong? Yeah. This. Acha. You will go with the medium. Mango lassi ka. This one.
సో యా మేము ఆర్డర్ చేసిందంటే మ్యాంగో లస్సీ, ఒలంగో మ్యాంగో ఆర్డర్ చేసినాము. సో అది రెడీ అవుతుంది. అండ్ నాకు వచ్చేసి కోకో పీచ్ ఆర్డర్ చేశాను. కోకో పీచ్ మీడియం ఓకే. ఒకటేమో మ్యాంగో లస్సీ తీసుకున్నాం 45K అండ్ కోకో పీచ్ 40K ఓకే. తీసుకొని వాళ్ళు ఎంత చేంజ్ చేస్తారో చూద్దాం మనం. చేంజ్ అయితే వచ్చింది. చేంజ్ 110 ఓకే, 120 చేంజ్ వరకు వచ్చింది ఓకే. ఆల్ రైట్. మనోడేమో మ్యాంగో ఓలాంగ్, నాకు వచ్చేసి కోకో పీచ్. మన గ్రాబ్లో ఇద్దరికంటే ఎక్కువ పోనీకి రాదు, బట్ మేము ముగ్గురం పోతున్నాం. అన్ని దొంగ పనులే చేస్తాను, అన్ని దొంగ పనులే మనంతా. బట్ చూద్దాం, అంటే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇటువంటి స్లిప్ పనులు చేస్తూ ఉండాలి, అప్పుడే మజా వస్తుంది. ఏమంటారు? మజా వస్తే పర్లేదు కానీ ఓల్డ్ వాటర్ కార్నర్ బీచ్ స్ట్రీట్ అనమాట. హనోయ్లో మొత్తము ఇప్పుడు మనకి హోచిమిన్ సిటీలో వాకింగ్ స్ట్రీట్ ఎట్లనో ఇక్కడ కూడా అన్ని మొత్తం చిలికలు విలికలు బాగా ఉంటాయి. అన్ని 10 తర్వాత. అంటే నీకు మంచి చిలికలు కావాలంటే 10 తర్వాత. అవునా? ఇది నైట్ ఉంటుంది. నైట్ అంత మహాన్ బావుడి 3 వరకు ఉంటుంది. మంచిగా ఎంజాయ్ చేస్తాం ఈరోజు. మొత్తం డించి.